శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2024 సంవత్సరంలో జూలై 17వ తేదీన తొలి ఏకాదశి పండుగ రాబోతుంది. ఇది అత్యంత పవిత్రమైన ఏకాదశి. ఈ తొలి ఏకాదశినే హిందువులు ఒక పెద్ద పండగలాగా చేసుకుంటూ ఉంటారు. ఆ రోజున ఉపవాసాలు చేసి భక్తితో ఆలయాలను సందర్శిస్తారు, విష్ణుమూర్తిని పూజిస్తారు. తొలి ఏకాదశి రాగానే ఇళ్లకు తోరణాలు కట్టుకుని ఇంటిని అలంకరించుకుంటూ ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున మీ జాతక చక్రంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోవాలి అని కోరుకునేవారు ఈ చెట్టును తాకాలి. ఈ చెట్టును తాకితేనే చాలు మీ జాతక చక్రంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ధనాదాయము అనేది రోజు రోజుకి కూడా పెరుగుతూ వస్తుంది. ఏకాదశి రోజున ఎవరైతే ఈ చెట్టుని తాకుతారో వారికి అదృష్టం పడుతుంది. వారికున్న దోషాలు మొత్తము కూడా తొలగిపోతాయి. తెలిసి తెలియక చేసిన జన్మల పాపాలు అన్నీ కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితాలు అనేవి వీరికి వస్తాయి. వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వీరికి కలిసి వస్తుంది. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. మరి తొలి ఏకాదశి రోజున అసలు ఏ చెట్టుని తాకాలి అనే విషయాన్నైతే మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. అత్యంత ప్రాముఖ్యతను కలిగిన ఈ తొలి ఏకాదశి పండుగ తెలుగు సంవత్సరంలోని అన్ని పండుగలను కూడా వెంట పెట్టుకుని వచ్చేది తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. సంవత్సరంలో మొత్తము 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పని చేయించడము మనస్సు కలిపితే 11. ఇవన్నీ కూడా ముఖ్యంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢ మాసంలో ఏకాదశినే తొలి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. దీనినే శయన ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ప్రథమ ఏకాదశి అని, హరివాసరము అని కూడా అంటూ ఉంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేషపాన్పు పైన శయనిస్తాడు. అందువల్లనే దీనిని శయన ఏకాదశి అని కూడా అన్నారు. పంచభూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్య భగవానుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టుగా కనిపిస్తాడు. అంటే సూర్యుడు దక్షిణం వైపునకు మరినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం సూచిస్తుంది. తొలి ఏకాదశి అనేది ఎంతో ప్రాముఖ్యతను కలిగిన పండుగ. తొలి ఏకాదశి భారతదేశంలోని ప్రజలు అందరూ కూడా చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఎవరి ప్రాంతాలలో ఆచారం ప్రకారమో వారు పూజలను జరుపుకుంటూ ఉంటారు. ఎవ్వరు ఏ విధంగా పూజించినప్పటికీ కూడా శ్రీ మహావిష్ణువు ప్రసన్నతను చెందుతాడు. అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఆడవారు మరిచిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటేనే చాలు జన్మల దౌర్భాగ్యము కూడా తొలగిపోతుంది. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. మాంగళ్యం చల్లగా ఉంటుంది. భర్తకు ఆరోగ్యంతో పాటు సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. అష్ట ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు కలుగుతాయి. అంతేకాదు తొలి ఏకాదశి రోజున ఈ రంగు చీర కట్టుకుంటే కష్టాలు అనేవి దరిదాపులలోనికి కూడా రావు. సాధారణంగా ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు శుభప్రదమైన దుస్తులను ధరించడము మన ఆనవాయితీ. కొన్ని రంగు దుస్తులను వేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేవి వస్తాయి. మరికొన్ని రంగులు దుస్తులను ధరించడం వలన చెడు ఫలితాలు అనేవి వస్తాయి. ఎందుకంటే కొన్ని రంగులు నెగిటివ్ ఎనర్జీస్ని ఆకర్షిస్తాయి. అవి కష్టాలను కలిగిస్తాయి, దుష్ట శక్తులను ప్రేరేపిస్తాయి. అలాగే కొన్ని రంగులు దుస్తులు గ్రహాల అనుకూలతలను పొంది పాజిటివ్ ఎనర్జీస్ని ఆకర్షిస్తూ ఉంటాయి. మన మనసుకి ప్రశాంతతని ఇస్తాయి. మనము సంతోషంగా ఆనందంగా ఉండే విధంగా అవి ప్రేరేపిస్తాయి. మామూలు రోజులలో కన్నా
కొన్ని ప్రత్యేకమైన శుభప్రదమైన రోజులలో శుభప్రదమైన రంగులలో ఉండే దుస్తులను ఖచ్చితంగా ధరించాలి అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ తొలి ఏకాదశి రోజున స్త్రీలు ఈ రంగు దుస్తులను ధరిస్తేనే చాలు మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. మీ భర్త ఆయురారోగ్యాలతో ఉంటారు. ధనం బాగా సంపాదించే యోగాలు అనేవి ఏర్పడతాయి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున స్త్రీలు పసుపు రంగులో ఉండేటటువంటి చీరను కట్టుకోవడం చాలా మంచిది. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టము. పసుపు రంగు దుస్తులను ధరించడం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భర్తకు చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ సిద్ధిస్తాయి. కష్టాల నుండి బయటకు వచ్చి సమస్తమైన పాపాలు దౌర్భాగ్యాలను తొలగించుకుని ఆ దైవ అనుగ్రహంతో సంపదలు పెరుగుతూ సంతోషంగా జీవిస్తారు. దాంపత్య జీవితంలో సమస్యలు పోవాలి అన్నా, పిల్లలు మనకి అనుకూలంగా ఉండాలి అన్నా, వారు విద్యాపరంగా బావుండాలి అన్నా ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకోండి. చీర కట్టుకున్నా, చూడిదార్ వేసుకున్నా లేదా వేరే ఏ డ్రెస్ వేసుకున్నా కూడా పసుపు రంగులో ఉండేది వేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. మీ దగ్గర పసుపు రంగు వస్త్రాలు ఒకవేళ అందుబాటులో లేనట్లయితే గులాబీ రంగులో ఉన్న వస్త్రాలనైనా కూడా మీరు వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కేవలం ఆడవారు ఒక్కరే కాదు, పిల్లలు, పెద్దలు, మగవారు అందరూ కూడా తొలి ఏకాదశి రోజున పసుపు రంగు లేదా గులాబీ రంగులో ఉండే దుస్తులను ధరించడము చాలా చాలా మంచి ఫలితాలను మీకు ఇస్తుంది. కష్టాలు తొలగిపోతాయి. దాంపత్య జీవితం సంతోషమయం అవుతుంది. అష్ట ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు కూడా సిద్ధిస్తాయి. మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున అందరూ కూడా పసుపు లేదా గులాబీ రంగులో ఉండే దుస్తులను ధరించండి. అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవిస్తారు. తొలి ఏకాదశి వ్రతాన్ని చెయ్యాలి అని అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఉపవాసం చేసినా చెయ్యకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని స్నానం చేసిన తరువాత శుభ్రమైన వస్త్రాలను ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి. ఆ తరువాత లక్ష్మీనారాయణుల పటానికి లేదా వెంకటేశ్వర స్వామివారి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ముందుగా ఆచమనీయం చేసి ఆవునేతి దీపాన్ని వెలిగించుకోవాలి. తొలి ఏకాదశి అనేది ప్రత్యేకమైన పర్వదినము. పూజకు ముందుగానే పసుపు గణపతిని చేసి అందులోనికి వినాయకుణ్ణి ఆవాహన చేసుకుని ముందుగా గణపతి పూజను చేసి నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. ఆ తరువాత శ్రీ మహావిష్ణువుకి తులసిమాలను సమర్పించాలి. విష్ణుమూర్తి తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం వలన, తులసి ఆకులతో పూజించడం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి అలంకరణ అంటే చాలా ఇష్టము. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో స్వామిని అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించుకోవాలి. ఇక తొలి ఏకాదశి రోజున ముఖ్యంగా మహానైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టాలి. అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా మహానైవేద్యం పెడితే ఆ లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షాలు అనేవి మీకు తప్పకుండా లభిస్తాయి. దానితో పాటు పేలాల పిండిని కూడా నివేదన చెయ్యాలి. చాలా మంది తొలి ఏకాదశి రోజున కేవలము పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు. కానీ పేలాల పిండి ఒక్కటే కాదు, దానితో పాటు మహా నైవేద్యాన్ని కూడా పెట్టడము, లక్ష్మీదేవిని పూజించడము ఇవన్నీ కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తాయి. మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. దౌర్భాగ్యం మొత్తము పోతుంది. మహా నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకున్న అన్నము, కూర, పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి స్వామివారికి నివేదన చెయ్యండి. ఆ తర్వాత ఆ ఆహారాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి. అలాగే ఈరోజు
పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి. ఇలా నైవేద్యం పెట్టిన తరువాత విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి. లేదా విష్ణు సహస్రనామాన్ని చదవలేము అని అనుకునేవారు 108 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించుకోండి. చివరిలో హారతిని చూపించండి. ఇది తొలి ఏకాదశి పూజా విధానము. ఇంకా ఎంతో పరమ పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున కేవలము ఈ చెట్టును తాకితేనే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మరి ఆ చెట్టు ఏమిటి అంటే దానిమ్మ చెట్టు. ఈ రోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన దానిమ్మ చెట్టుని ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. అకంఠ రాజయోగం అనేది వారికి కలుగుతుంది. ఈ రోజు ఎక్కడ దానిమ్మ చెట్టు కనిపించినా కూడా అక్కడికి వెళ్లి దానిమ్మ చెట్టుని లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ చెట్టుకి కొన్ని నీళ్లను పోసి 3 ప్రదక్షిణలను కూడా చెయ్యండి. ఆ తరువాత దానిమ్మ చెట్టు మొదట్లో ఆవునేతితో దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ తరువాత దానిమ్మ చెట్టుని తాకండి. ఆ రోజు దానిమ్మ చెట్టుని తాకినట్లయితే మీ జాతక చక్రంలో ఉన్న దోషాలు మొత్తము కూడా తొలగిపోతాయి. మీకు అఖండ ఐశ్వర్యము అనేది కలుగుతుంది. ఎందుకంటే తొలి ఏకాదశి అనేది లక్ష్మీనారాయణులు ఇద్దరికీ కూడా ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సాక్షాత్తు లక్ష్మీదేవే నివాసం ఉండే దానిమ్మ చెట్టుని తాకితే మన ఒంట్లోనికి దైవీక శక్తులు ప్రవేశిస్తాయి. తొలి ఏకాదశి రోజున స్నానం చేసి కేవలము దానిమ్మ చెట్టుని తాకితేనే చాలు మీకు అదృష్ట యోగము అనేది ఏర్పడుతుంది. మీ దోషాలు మొత్తము కూడా తొలగిపోతాయి. దానిమ్మ చెట్టు అంటే లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టము. అందుకే స్వామివారి పూజలోనూ అమ్మవారి పూజలోనూ కూడా దానిమ్మ గింజలను నైవేద్యంగా పెడుతూ ఉంటారు. దానిమ్మ చెట్టు మీద లక్ష్మీనారాయణులు నివాసం ఉంటారు అని శాస్త్రం చెప్తోంది. దానిమ్మ పండులోని గింజలను లక్ష్మీదేవికి మనము నైవేద్యంగా సమర్పించినా కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క కృప అనేది మనకి కలుగుతుంది. దానిమ్మ చెట్టు కూడా దేవతా వృక్షమే. ఎవరైతే ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుకుంటూ ఉంటారో వారి ఇంట్లో లక్ష్మీనారాయణులు ఎల్లవేళలా కూడా కొలువై ఉంటారు. అటువంటి వారి ఇంట్లో ఎటువంటి కష్టాలు కూడా ఉండవు. ముఖ్యంగా ధనానికి కొరత లేకుండా ఉంటుంది. ఎవరి ఇంటి దగ్గరైతే దానిమ్మ చెట్టు ఉంటుందో వారి ఇంటి దరిదాపులలోనికి కూడా దుష్ట శక్తులు అనేవి ప్రవేశించలేవు. కాబట్టి అందరూ కూడా ఇంటి దగ్గర దానిమ్మ చెట్టుని పెంచుకోవాలి. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు ఎవరైతే దానిమ్మ చెట్టు దగ్గరకు వెళ్లి దానిమ్మ చెట్టును తాకి మీకున్న సకలమైన దౌర్భాగ్యాలు కూడా తొలగిపోవాలి అని, సకల ఐశ్వర్యాలు కూడా ప్రాప్తించాలి అని దానిమ్మ చెట్టును తాకి నమస్కరించుకున్నట్లయితే మీకున్న దౌర్భాగ్యం మొత్తము కూడా తొలగిపోతుంది. సౌభాగ్యము అనేది మీకు ప్రాప్తిస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా దానిమ్మ చెట్టును తాకి మీకున్న దౌర్భాగ్యాలు అన్నీ కూడా తొలగిపోవాలి అని నమస్కరించుకోండి. అష్ట ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.